హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. మహారాష్ట్రలో మహాయుతి అధికారంలోకి రావడానికి కారణాలేంటి, రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నటువంటి క్రమంలో మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రామనాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే రవీందర్. అన్న, ఇప్పుడు మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి రకరకాల అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు కాబట్టి ఆ ఎఫెక్ట్ బాగా పడింది. ఇక పవన్ కళ్యాణ్ స్టేట్ కాదు, లోకల్ కాదు, నేషనల్ అని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా మహావికాస్ అఘాడి ఆ కూటమి ఏదైతే ఉందో అది ఫెయిల్యూర్స్ అని కొంతమంది, లేదు ఇది ఈవీఎంల వల్లనే వాళ్ళు గెలిచారని చెప్పి మరి కొంతమంది, లేదు మోడీ మానియా పనిచేసింది, వ్యూహాలు ఫలించాయని చెప్పి మరి కొంతమంది. సో ఈ రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నటువంటి క్రమంలో అక్కడ గెలుపుకు కారణాలు ఏంటి అంటే మీరేం చెప్తారు అసలు? అంటే మనం గత పార్లమెంట్ ఎన్నికల నుంచి దీన్ని ఒకసారి మనం చూసుకుంటే, అంటే గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో మనకి ఏం కనపడింది, అక్కడ మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలకు గాను దాదాపుగా 30 స్థానాలు ఎంవీఏ కూటమికి రావడం జరిగింది. వీళ్ళకు 17 స్థానాలు రావడం జరిగింది. అంటే ఎవరైతే ఇప్పుడు అధికారంలోకి వచ్చారో మహాయుతి కూటమికి కేవలం 17 స్థానాలు రావడం వల్ల సో ఆ రోజు నుంచి జనాలలో కానీ పొలిటికల్ సర్కిల్స్లో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. అంటే నెక్స్ట్ రాబోయేటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ తర్వాత ఏ ఎన్నికల్లో కూడా కొంత ఇండియా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇలాంటి చర్చలు మనం సహజంగా పొలిటికల్ సర్కిల్లో, మీడియా సర్కిల్లో కనపడింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు సక్సెస్ అయినారు, తర్వాత హర్యానాలో కొంత వెనుకబడడం వల్ల సో రకరకాల ఆరోపణలు మనకు కనపడ్డాయి. అంటే బీజేపీకి కూడా మళ్ళీ కొంత గ్రాఫ్ తగ్గుతుంది ఏమో అన్నట్టుగా చర్చలు నడిచాయి. కానీ ఈరోజు మళ్ళీ ఏం జరిగింది, తిరిగి మళ్ళా మీరు ఇందాక అన్నట్టు మోడీ మానియానా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే మానియానా, లేక ఫడ్నవీస్ యొక్క మానియానా, సో ఇట్లా ఎవరి రేంజ్లో వాళ్ళు మనకు వార్తలు కనపడుతున్నాయి. నేనేమంటానంటే ఒకసారి మనం బీజేపీ యొక్క గ్రాఫ్ కానీ బీజేపీ యొక్క పనితీరును మనం 2014 నుంచి కూడా అక్కడ పరిశీలిస్తే వాళ్ళ యొక్క ఓట్ బ్యాంకు చాలా కాన్స్టెంట్గా ఉంది. అంటే 28%, తర్వాత 26%, మళ్ళీ 28%, మళ్ళీ రీసెంట్ పార్లమెంట్లలో 26+ సంథింగ్. అంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఓట్ షేర్ ప్రకారం చాలా కాన్స్టెంట్గా వస్తుంది. అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే వాళ్ళు అక్కడ చాలా సంస్థాగతంగా చాలా బలంగా ఒక బలమైనటువంటి పునాదులు కలిగిన పార్టీ అనేది అక్కడ మనకు స్పష్టం. కాకపోతే ఇక్కడ గత పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు అనేటువంటి విషయాలు చూస్తే ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి బీజేపీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయిన ఫడ్నవీస్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఇక్కడ ఫెయిల్యూర్కు నేనే కారణం, ఖచ్చితంగా నేనే బాధ్యత వహిస్తున్నాను. సో ఇది మాకు చాలా కొంత సెట్ బ్యాక్, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, నేను గవర్నమెంట్లో నుంచి కూడా బయటికి వస్తాను, ఖచ్చితంగా పార్టీ యొక్క నిర్మాణానికి పార్టీ యొక్క ఎక్కడ ఫెయిల్యూర్ అనే విషయాలపైన నేను శ్రద్ధ పెడతానని చెప్పి ఆ రోజు ఆయన క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఏది పార్లమెంటు ఫలితాలు వచ్చిన తర్వాత. సో దానికి అనుగుణంగానే వాళ్ళు కొంత వాళ్ళ వ్యూహరచన, వాళ్ళ కార్యాచరణ చేసుకున్నట్టు కూడా మనం భావించాలి. ఎందుకంటే ఈరోజు కేవలం ఎన్నికలప్పుడే చాలామంది ఈవీఎంల పైన ఆరోపణలు చేయడం కనపడుతుంది. లేదా వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఏదో వెనక ఒక గూడు పుటాని గడపడి జరుగుతుంది, ఇందాక సంజయ్ రౌత్ గారు అన్నట్టుగా. సో ఇలా నేనేమంటానంటే ఎన్నికలు ఫలితాలు వచ్చినప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంల పైన నెట్టడం అనేటువంటిది ఈరోజు కొత్త కాదు మన దేశంలో. దాదాపుగా 2009, 2004 తర్వాత నుంచి కూడా చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంది ఈ యొక్క ప్రక్రియ. అంటే ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికలలో మొత్తం ఈవీఎంలను ఇంప్లిమెంట్ చేయడం జరిగిందో మన దేశవ్యాప్తంగా ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం. కాబట్టి నేనేమంటానంటే ఇవన్నీ ఇప్పుడు అసందర్భం అంటాను చర్చలు. ఒకవేళ నిజంగా మనకు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయి, ఆ వ్యవస్థ పైన కొంత అనుమానాలు ఉన్నాయి అనుకుంటే దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలలో ఒక కూటమి కట్టి ఉద్యమాలు తీసుకొని ప్రజల్లో చైతన్యం తెచ్చి మళ్ళీ మనం బ్యాలెట్ కోదాము, మళ్ళీ బ్యాక్ టు మనం బ్యాలెట్ పేపర్ని నమ్ముకుందాము. ఈరోజు సాంకేతికత ఎక్కువైపోయింది, సైబర్ సెక్యూరిటీ ఎక్కువైపోయింది, సో ఈ హ్యాకర్స్ ఎక్కువైపోయినారు, మనకు కొంత రిలయబుల్ లేదు అనే ఒక ఉద్యమం తీసుకొని వచ్చి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కానీ లేదా వ్యవస్థలో మార్పులు తెస్తే బాగుంటుంది తప్ప గెలిచినప్పుడు ఒక రకంగా ఓడిపోయినప్పుడు ఒక రకంగా మాట్లాడడం అనే ధోరణి సరైనది కాదు అనేది నా భావన. ఇంకా వేరేజ్ ఇప్పుడు మోడీ మేనియా పనిచేసిందా, ఇందాక మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ మేనియా పనిచేసిందా అనే కోణంలో ఒకసారి ఆలోచిస్తే నేనేంటంటే అక్కడ బీజేపీ చాలా సంస్థాగతంగా బలమైన పార్టీ. మోర్ ఓవర్ అక్కడ హిందూ భావజాలం, హిందుత్వం కొంత ఎక్కువ. సో ఇక్కడ నుంచి పోయి అక్కడ పోయి మనం ఏదో సనాతన ధర్మం, ఏదో మన హిందూ అజెండా గురించి మాట్లాడితే ఓట్లు పడతాయి, లేదా సౌత్ ఇండియన్ వెళ్ళి ఒక నార్త్ ఇండియాలో హిందుత్వం గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బిఫోర్ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ మనం చరిత్ర ప్రకారం చూసుకున్నా కూడా అక్కడ కొంత రిలీజియన్
రిలీజియన్ ఫీలింగ్స్ ఎక్కువ, ఖచ్చితంగా ఒక హిందూ భావజాలం ఎక్కువ. ఎందుకంటే బీజేపీని కూడా మొదట్లో ఏమనేవాళ్ళు, నార్త్ ఇండియన్ పార్టీ అనేవాళ్ళు, ఉత్తరాది పార్టీ అనేవాళ్ళు. సో ఇలాంటి ఎన్నో నేపథ్యాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక పవన్ కళ్యాణ్ గారు పోయి ఆయన ఏదో కొంత సనాతన ధర్మం అది ఇది మాట్లాడి ఏదో కొంత వాళ్ళ యొక్క కూటమి యొక్క విధానాలను చేయడం వల్లనే అంత మార్జిన్స్ వచ్చాయి అనేది సరైన భావన కాదు. కాకపోతే ఏంటంటే కూటమిలో ఒక భాగస్వామిగా సహజంగా మనకు ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఒక రూల్ ఉంటుంది కదా, ఎవరైనా కూడా ఒక 20 మెంబర్స్ మనం స్టార్ క్యాంపెయినర్స్గా ఆ పార్టీ ఈసీఐకి లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో ఉన్నటువంటి దేశంలోని ఏ నాయకులైనా ఎక్కడికైనా పోయి కూడా వాళ్ళు ప్రచారం చేయొచ్చు. అలా పవన్ కళ్యాణ్ ఒక కూటమి ధర్మంలో పోయి ఆయన యొక్క కార్యక్రమం చేసినట్టుగా చూడాలి తప్ప ఏదో ఆయన ఒక్కడి వల్లనే మొత్తం గ్రాఫ్ ఈ స్థాయిలో పెరిగిందని కానీ లేదా ఆయన వల్లనే గ్రాఫ్ పడిపోయిందనేటువంటి చర్చలు సరైనటువంటి చర్చలు కాదు. కాకపోతే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఒక సమిష్టి విజయంగా చూడాలి. అంటే 2024లో వాళ్ళకు ఫలితాలు కొంత వ్యతిరేకం వచ్చిన తర్వాత, అంటే ఆ రోజు వ్యతిరేకంగా రావడానికి గల కారణాలు కొన్ని మనం విశ్లేషిస్తే, ఆ రోజు ఎన్సీపీ స్ప్లిట్ అయిన తర్వాత, శివసేన స్ప్లిట్ అయిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక అది. సో అంటే సహజంగానే ఏమనుకుంటారు అంటే వీళ్ళు మాతృ సంస్థలను వెన్నుపోటు పోసి వీళ్ళు సపరేట్ అయినారు సో అనేటువంటి ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం ఆ ఎన్నికల్లో కొంత పనిచేసింది. ఆ సందర్భంలో పనిచేసినట్టుగా భావించాలి. ఈరోజు ఏమైపోయింది, ఆల్రెడీ స్ప్లిట్ జరిగి 2022లో ఆయన స్ప్లిట్ అయినాడు, శివసేన నుంచి బయటకు వచ్చినాడు, ఆయన నాదే శివసేన అని క్లెయిమ్ చేసుకున్నాడు, పరిపాలన సాగిస్తున్నాడు, చీఫ్ మినిస్టర్ అయినాడు, 2022 నుంచి పాలన కొనసాగుతుంది. అంత పెద్ద రాష్ట్రానికి దేశ ఆర్థిక రాజధానిలో ఒక ముఖ్యమంత్రి పీఠం అంటే చిన్న విషయం కాదు. మోర్ ఓవర్ మనం ఏమనుకుంటామంటే మహారాష్ట్ర అంటే ఓన్లీ ధనికులు ఉండే ఏరియా అని అనుకుంటాం సహజంగా. కానీ మహారాష్ట్రలో విదర్భ ప్రాంతం, తర్వాత మట్వాడా, మరాఠీ ప్రాంతాలు, ఇట్లా చాలా నార్త్ ముంబై ఇలా చాలా ప్రాంతాలు కూడా ఉంటాయి కదా. అంటే అక్కడ కూడా వ్యవసాయము, అగ్రికల్చరు, ఈ మన చెరుకు పంటకు సంబంధించిన రైతులు చాలా సెగ్మెంట్స్ ఉంటాయి అక్కడ కూడా చాలా పావర్టీ ఉంది. సో అందరినీ డీల్ చేసి, అందరినీ అట్రాక్ట్ చేసి, మహిళలకు సంబంధించి కొన్ని పథకాలు పెట్టడం, వాళ్ళకు డీబీటీ ద్వారా కొంత డబ్బులు వేయడం, సో ఇలాంటి అనేక పథకాల ద్వారా కొంత అతను దగ్గరయ్యాడు, కొన్ని వర్గాలకు దగ్గరయ్యాడు. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి, ఇప్పుడు ఒక టీం వర్క్, అలయన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ టీం వర్క్. ఇప్పుడు ఒక మోడీ విజయము, ఒక ఫడ్నవీస్ విజయము అనలేము. అందులో ఎన్సీపీ షేర్ ఉంది, అందులో శివసేన షేర్ ఉంది, అందరి షేర్ ఉంది. కాబట్టి ఎవరి వ్యూహాలను వాళ్ళు పక్కాగా అమలు చేసి వాళ్ళు ఎక్కడైతే బలంగా ఉన్నారో అక్కడ సీట్స్ తీసుకున్నారు. ఈరోజు వాళ్ళ స్ట్రైక్ రేట్ తీసుకున్నా కూడా దగ్గర బీజేపీ 80% ఎంతో స్ట్రైక్ రేట్ ఉంటే, ఈ శివసేన కూడా దాదాపు 80% స్ట్రైక్ రేట్ రావడం, మూడు పార్టీలు కూడా మంచి స్ట్రైక్ రేట్ రావడం జరిగింది. వాళ్ళకు నాకు తెలిసి బీజేపీ దగ్గర ఒక 148 స్థానాల్లో పోటీ చేస్తే వాళ్ళు 135, 130+ వాళ్ళు గెలవడం జరిగింది. తర్వాత శివసేన వచ్చేసి 80+ స్థానాల్లో పోటీ చేస్తే దగ్గర 56 ఎన్నో తను గెలవడం జరిగింది. అలాగే శివసేన, అది ఎన్సీపీ కూడా. అంటే వాళ్ళు ఖచ్చితంగా మేము ఎక్కడైతే బలంగా ఉన్నామో అక్కడ స్థానాలు తీసుకోవడం, కొంత పోల్ మేనేజ్మెంట్ కొంత బాగా చేసుకోవడం వల్లనే సాధ్యమైనట్టుగా చూడాలా తప్ప ఇది ఏదో ఒక మోడీ వేవో లేకుంటే మొత్తం కేంద్ర ప్రభుత్వ పథకాల వల్లనే సాధ్యమైంది అనడం సరైన భావన కాదు. ఖచ్చితంగా పొలిటికల్గా ఎట్లుంటుందంటే పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా లోకల్ సమస్యలు వస్తాయి, ఖచ్చితంగా లోకల్ పార్టీలు ఉంటాయి. అక్కడ కూడా రిజర్వేషన్లు అనేటువంటి కొన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి. అలాగనే ఒక రైతు సంఘాలు వచ్చేసి కిసాన్ మేనిఫెస్టో అని చెప్పి వాళ్ళు ఒక 38 డిమాండ్లతో వాళ్ళు ఒక డిమాండ్స్ పెట్టడం జరిగింది. సో ఇలా ఎన్నో లోకల్ అంశాలు కూడా ఆ ఎన్నికల్లో చర్చ జరిగింది. కాకపోతే దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అక్కడ ప్రధానంగా ఏం జరిగిందంటే, ఒకటి కులగణన గురించి బాగా చర్చ జరిగింది. అంటే మోడీ గారు దాన్ని బాగా అడ్రస్ చేయడం కనపడింది. అంటే ఓబీసీల మధ్యన, ఆదివాసీల మధ్యన మళ్ళీ కులగణన జరిగితే మళ్ళీ దేశంలో విభజన వచ్చేస్తుంది, అంటే మన మధ్యనే మనకి చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ దానికి దారి తీస్తుంది అని చెప్పడం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో అసలు ఎంతమంది ఓబీసీలు ఉన్నారు, ఎంతమంది పేదలు ఉన్నారు అని తెలిస్తేనే కదా మనం ఆ రకంగా మనం ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు అందించవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ రెండింటి మధ్యన కూడా అక్కడ కొంత చర్చ బాగా జరగడం. ఇంకొక వైపు ఆర్ఎస్ఎస్ బలమైనటువంటి పునాదులు ఉన్నటువంటి నాగపూర్ అక్కడే ఉంది, వాళ్ళ యొక్క కోర్ క్యాపిటల్ అది, ఆర్ఎస్ఎస్ కోర్ క్యాపిటల్ సిటీ అది. సో అలాగా ఎన్నో అంశాలు పనిచేయడంగా మనం భావించాలి తప్ప ఏదో కేవలం ఒక కేంద్ర ప్రభుత్వ పథకాలు లేకుంటే కేవలం ఒక మోడీ గారి పర్ఫార్మెన్స్ అని అయితే నేను అనుకోవట్లేదు. అంటే మొన్న పార్లమెంట్ ఎన్నికలు కూడా వీళ్ళు వ్యూహరచన చేసుకోవడానికి ఉపయోగపడింది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అదే కదా, అది ఒక సెమీఫైనల్ లాగా వీళ్ళకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్ లాగా పనిచేసింది. అదే నేనేమంటానంటే పొలిటికల్లో ఎట్లుంటుందంటే పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్. ఈరోజు చాలామంది ఏం మాట్లాడుతున్నారు, 5 నెలల్లోనే ప్రజల థింకింగ్ మారిపోయిందా, 6 నెలల్లోనే ప్రజలు అక్కడ ఓట్లేసిన వాళ్ళు ఇక్కడ ఓట్లేసినారా అని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం, నీకు సంస్థాగతంగా నువ్వు ఎంత బలంగా ఉన్నావు అనేది కీలకం. అలాగనే ప్రజలను నువ్వు దగ్గర చేసుకోవడానికి ఎలాంటి హామీలు ఇచ్చావు,
ఎలా మేనేజ్ చేసావు. సో ఇలా ఎన్నో 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 అంశాలు ఉంటాయి తప్ప ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఆల్రెడీ 30 స్థానాలు ఇచ్చినారు కాబట్టి వాళ్ళు కొంత నిద్రపోయినట్టున్నారు. అంటే సరే ఎలాగో ప్రజలు మన వైపే ఉన్నారు అంటే గాలి మనకే వీస్తుంది, సో మనం కొద్దిగా కష్టపడినా కూడా సరే అనేటువంటి కోణంలో వాళ్ళు కొంత లైటర్ నోట్లో వెళ్ళిండొచ్చు. వీళ్ళు కొంత అలర్ట్ అయినారు. అంటే ఎక్కడో తేడా జరుగుతుంది, ఎక్కడో ప్రజల థింకింగ్లో కొంత ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయింది, దాన్ని మళ్ళీ మనం స్టేబుల్ చేయాలా, మళ్ళీ సస్టైన్ చేయాలా అనేటి వ్యూహంలో భాగంగా వీళ్ళు కొంత వర్కౌట్ చేశారు, అంటే సక్సెస్ అయ్యారు. ఓకే.